బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. విజయ్, ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడింది మనం విన్నాము. ఇటు ఏసీబీ విచారణ జరుగుతుండగానే ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అవ్వడాన్ని బట్టి ఆయన కొన్ని ఆరోపణలు, కొన్ని ఆక్షేపణ కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈడీ కేసు కూడా నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది, ఎలా ఎదుర్కోబోతుంది? అంటే పొలిటికల్ గా కొంత విమర్శలు అయితే బీఆర్ఎస్ చేసిన నేపథ్యంలో దీంట్లో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఈడీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 55 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారో అది 22 కోట్ల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే ఇమీడియట్ గా ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీకి ఆ పవర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఎలాంటి నిబంధనలు పాటించకుండా వేరే ఒక ఫారెన్ కంపెనీకి వెళ్ళాయని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రైవేట్ కంపెనీకి సంబంధించి కావచ్చు, లేకపోతే పీసీ యాక్ట్ ఇప్పటికే ఏసీబీ ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టిన నేపథ్యంలో అక్కడ కూడా పిఎంఎల్ఏ ఫెమా చట్టాలన్నీ కూడా ఫారెన్ మనీ రెగ్యులేటరీ యాక్ట్ కింద ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటి ఇక్కడ కూడా పాటించకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూపాయలని డాలర్లు తర్వాత పౌండ్స్ గా కన్వర్ట్ చేసి పంపించారని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో కొంత మనీ వయలేషన్ జరిగింది. పిఎంఎల్ఏ చట్టం ఎక్కడ కూడా వీళ్ళు పాటించలేదు. ఫెమా పిఎంఎల్ఏ 2 చట్టాలను కూడా ఉల్లంఘించిన పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసమే ఇమీడియట్ గా మేము కేసు నమోదు చేశామన్నది ఈడీ అధికారులు చెప్తున్నటువంటి విషయం. కానీ 24 hours వ్యవధిలో నిన్న మధ్యాహ్నం పూట ఎఫ్ఐఆర్ అయింది. ఈ రోజు ఉదయం పూట ఈడీ అధికారులు ఏసీబీ డీజీకి లేఖ రాయడం, సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ పంపడం, ఆ ఎఫ్ఐఆర్ పంపిన డాక్యుమెంట్ ఆధారంగా ఈడీ ఈసీఆర్ నమోదు చేయడం, ఇవన్నీ కూడా 24 hours లోనే జరిగిపోయాయి. కాబట్టి కొంచెం పొలిటికల్ గా కొన్ని విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈడీ దీనికి సంబంధించి మాత్రం మా దగ్గర ఉన్నటువంటి సఫిషియంట్ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఫిట్ కేసుగా మేము ఈసీఆర్ నమోదు చేసినట్టు చేస్తున్నారు. కానీ రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ రకంగా జరుగుతుంది. ఈడీ కూడా రైట్స్ చేస్తుందా లేదంటే ఏసీబీ ఇమీడియట్ గా ఈ రేపటి నుంచి జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో ఏ రకంగా ఉండబోతుందో కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. రైట్ విజయ్, అది అప్డేట్ చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ లో. మాజీ మంత్రి కేటీఆర్ పై ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఓవైపు ఏసీబీ విచారణ రేపటి నుంచి మొదలవుతుండగా మరోవైపు ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కింద ఈ కేసు నమోదు చేసింది ఈడీ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.